మే 16th పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50 వచ్చేసి 25,019 దగ్గర క్లోజ్ అయిందండి. ప్రీవియస్ క్లోజింగ్ తో చూసుకుంటే 42 పాయింట్స్ డౌన్ అయింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ రేట్ 82,330 దగ్గర క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ తో చూసుకుంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డౌన్ అయింది. ఈ రోజు మార్కెట్స్ వచ్చేసి సైడ్ వేస్ టు స్లైట్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎఫ్ఐ సెల్లింగ్ ప్రెజర్ లో ఉన్నాయి అండ్ గ్లోబల్ క్యూస్ కూడా వీక్ ఉండడం వల్ల సెంటిమెంట్ ఓవరాల్ వీక్ గా ఉంది. యుఎస్ మార్కెట్ లో రీసెంట్ ఇన్ఫ్లేషన్ డేటా బాగా ఇంపాక్ట్ చేసింది. వాల్ స్ట్రీట్ లో వోల్టాలిటీ పెరిగింది. అది మన మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపించింది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐస్ కంటిన్యూ బుకింగ్ లో ఉన్నారు. వాళ్ళు నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. ఈ వీక్ లో రిస్క్ ఆఫ్ మోడ్ లో ఉంటున్నారు. సెక్టర్స్ అండ్ స్టాక్ హైలైట్స్ లోకి వచ్చేసి కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ చేశాయి ఈ వీక్ మార్కెట్ లో. ఐఎఫ్సిఐ 15% ఇంక్రీజ్ అయింది ఈ రోజు. కొచ్చిన్ షిప్ యార్డ్ 12% ఇంక్రీజ్ అయింది. RITES 15% ఇంక్రీజ్ అయింది. డిఫెన్స్ అండ్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ లో మూమెంటం చాలా స్ట్రాంగ్ గా ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అండ్ పాజిటివ్ అవుట్లుక్ వల్ల బయింగ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. లూజర్స్ ఆఫ్ ద డే వచ్చేసి న్యూ ల్యాండ్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ -6.77% డిక్రీజ్ అయింది. గాడ్ ఫ్రీ ఫిలిప్స్ వచ్చేసి -5% డిక్రీజ్ అయింది. ఫార్మా స్టాక్స్ అండ్ FMCG లో కరెక్షన్ చూసాము డ్యూ టు వాల్యుయేషన్ కన్సర్న్స్ అండ్ ప్రాఫిట్ బుకింగ్. మార్కెట్ లో కరెక్షన్ అనేది హెల్తీ అండి. మంచి స్టాక్స్ లో బయింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి దీని వల్ల. కానీ రిస్క్ మేనేజ్మెంట్ తో మంచి ఫార్వర్డ్ ప్లాన్స్ అనేది చేసుకోవాలండి. ఇలా డైలీ మీరు ఒక 2 minutes టైం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏం జరిగింది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.